అసల మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పుడు హ్మ్. చా ఐ మీన్ మందిరం ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తాం గోడకి గానీ, ఆ మందిరం యొక్క చెక్క మందిరం అనుకోండి. ఆ చెక్కకి కొట్టేసుకుంటాం. లోపల ఉన్న చెక్కకి కొట్టేసుకుంటాం. గోడ అనుకోండి గోడకి కొట్టేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కింద మనము ఆ స్పేస్ అంతా నైవేద్యాల్లో, నీళ్ళో, పళ్ళో పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. లేదా ఏదైనా టేబుల్ మీద పెట్టుకున్నా ఇలా గోడ మీద ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకి కింద స్పేస్ అనేది దేవుడి ఫోటోలు ఎక్కువ వాడము కదా! ఐ మీన్ ఎక్కువ కదపం కదా! సో, రోజు తుడవడానికి ఇబ్బందవుతదనమాట. అవి ఇవి ఇలాగ గోడకు గానీ, చెక్కకు గానీ ఉంటే కింద ఎప్పటికప్పుడు రోజు పూజ చేసుకున్నప్పుడు తుడిసేసుకొని, శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. ఏ ప్రసాదమైనా, నీళ్ళైనా రోజు ఆయన గూటిని శుభ్రం చేసుకోవడానికి ఈజీ అవుతది. ఫోటోలు శుభ్రం చేయకుండా ఆ పార్ట్ వరకు శుభ్రం చేసి రోజు పెట్టుకోవచ్చు. ఫోటోలు ఎప్పుడో అప్పుడు అవసరమైనప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. పైన హుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా పైన ఉంటే ఓకే అండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లా పుష్ పిన్ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. ఇది అడ్డు కూడా ఉండదు. గోడకి ఏమైనా పెట్టినా. కానీ ఇట్లా వెనకాల ఉంటాయి కొన్ని. మధ్యలో ఉంటాయి. ఇదిగోండి నేను ఇక్కడ పీకేసాననమాట. ఇప్పుడు ఇదిగోండి. ఇదిగోండి ఇలా ఉంది. అది నేను తీసేసాను. మనం తీసేయొచ్చు కూడా. తీసేసేసి స్క్రూ కూడా తీసేసేసి డైరెక్ట్ మనం ఇక్కడ పైన పెట్టుకొని టేప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది వెనకాల మధ్యలో ఉందండి. మధ్యలో ఉండడం వల్ల అడ్డంగా ఉంది అనమాట. గోడకి ఇలాగ పెడుతుంటే సరిగ్గా గోడకి నీట్గా అంటుకోవట్లేదు అనమాట. ఇలా కొద్ది గ్యాప్ వచ్చి ఉంటుందన్నమాట. సో నేను ఇది వెనకాలది డిటాచ్ చేస్తాను అనమాట. ఇంకా కొన్ని ఫోటోలు ఉంటాయండి ఇలాగా కింద మందిరం దాని మీద పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా ఉంటుంది. అసలు ఇది పెద్ద ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఇది అసలు డిటాచబుల్ కాదు. ఏదైనా సుత్తుతోటి ఇదంతా క్లియర్ అప్ చేసో లేకపోతే ఏదైనా కొద్దిగా వేడి చేసి క్లియర్ అప్ చేస్తేనేమో ఏమైనా బీట్లు వస్తాయా అని అదొక భయం. ఇంకా ఇది కంపల్సరీ ఇలాగా ఫ్లోర్ మీద పెట్టాల్సిందే. అప్పుడు ఆ పార్ట్ని మనం రోజు శుభ్రం చేయలేమన్నమాట. ఓన్లీ పార్ట్ వరకు శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఉంటాయి కొన్ని. ఇలా ఉంటాయి వెనకాల. ఇలా పెట్టుకోవచ్చు. కానీ అప్పుడు ఏంటంటే మనకి ఇది కూడా అవసరం లేదండి. ఇది కూడా ఇలా గోడ పెట్టినప్పుడు కొద్దిగా ముందుకు వచ్చినట్టే ఉంటుంది. హుక్కు పెట్టుకోవచ్చు. దీన్ని 2 in 1 హుక్కు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు. కానీ దీన్ని కూడా తీసేయచ్చు మన స్క్రూస్ తోటి. ఏదైనా రాయో లేకపోతే చిన్న బరువాటి వస్తువు పెట్టి దాని మీద ఇలా పెడితే దన్నుగా ఉంటుంది. అది ఎప్పుడు మనం ఏమైనా కిందకి దింపి ఫోటోలు పూజ చేసుకోవాలంటే మ్యాక్స్ ఇలా గూట్లో ఉంటాయి కదండి. గూట్లోను గోడ మీద ఉంటే అసలు మనం తీయం కదా. ఎప్పుడైనా కింద